పుష్యమాసంలో పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ఇన్ని రాగాలు పాడి పాడకపోవటం పాడి కాదు కదా. అన్నమాచార్యుల వారి కీర్తన పాడి రాగంలో గుమ్మని ఏడి శృతి కూడగను. ఇందులో గోకులవాసులంతా ఆ కృష్ణ పరమాత్మ స్వయంగా నడయాడిన నేల. అప్పుడు ఆ గోపికలకే కాదు, అక్కడ చరాచర జగత్తు కూడా ఆయన చూడాలని పరవశమై ఉండేది. అందుకే ఆ గోకులవాసులు అందరూ కూడా ప్రతి పనిలోనూ అదే తలుచుకుంటూ చేసేవారు. ఆ కీర్తన ఇప్పుడు. కుమ్మని ఎడి శృతి కూడగను, కమ్మని నేతులు కాగగ చెలగే. కుమ్మని ఎడి శృతి కూడగను, కమ్మని నేతులు కాగగ చెలగే. నీలవర్ణుడని నీరజాక్షుడని బాలుని అతివలు పాడేరో. నీలవర్ణుడని నీరజాక్షుడని బాలుని అతివలు పాడేరో. పాలు పితుకుతును బాధల కాగల, సోలి పెరుగు త్రచుచు చెలరేగే. పాలు పితుకుచును బాలల కాగల, సోలి పెరుగు త్రచుచు చెలరేగే. కొమ్మని మందరధరుడని మాధవుడని గోవిందుని పాడెరు వెలతులిదే. నందవ్రజమున నలుగుడావుల, మందల పేయల మంచీరవముల. మందల పేయల మంచీరవముల కుమ్మని. వెంకటపతి అని వేద నిలయుడని, వెంకటపతి అని వేద నిలయుడని పంకజనాభుని పాడేరు. అంకుల చేతన అలరు రవమ్ముల, బింకపు మాటల బృందావనమున. కుమ్మని ఎడి శృతి కూడగను, కమ్మని నేతులు కాగగ చెలగే. కుమ్మని ఎడి శృతి కూడగను, కమ్మని నేతులు కాగగ చెలగే. కుమ్మని ఎడి శృతి కూడగను, కమ్మని నేతులు కాగగ చెలగే.